హలో అండి. కరెంట్ అఫైర్స్‌లోని కరెంట్ పాలిటీ అంశాల గురించి రోజుకొక 2 టాపిక్స్‌ని డిస్కస్ చేద్దాం. సో, అందులో భాగంగా ఈ మధ్యలో గవర్నర్ టాపిక్ చాలా వివాదాస్పదమైంది. సో, ఆ వివాదాస్పదమైన కారణాలు ఏంటంటే గవర్నర్స్ బిల్లులు ఆమోదించే విషయంలో తాత్సారం చేయడం, లేదా ఆమోదించే బిల్లులు ఆమోదించడం నిలిపివేయడం. సో, ఇలాంటి అంశాలు చేయడం జరుగుతుంది. సో, ఇదే అంశంలో మనకి రీసెంట్‌గా 2023లో తమిళనాడు రాష్ట్రం, పంజాబ్ రాష్ట్రం మరియు కేరళ రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. రాష్ట్ర శాసనసభలో బిల్లులు ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం శాసనసభలో బిల్లును పంపడం జరుగుతుంది. సో, ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్కి 4 రకాలైనటువంటి అధికారాలు ఉండడం జరుగుతుంది. ఒకటి, బిల్లును యథావిధిగా ఆమోదించడం, లేదా బిల్లును విత్‌హోల్డ్ చేసి పెట్టుకోవడం, లేదా ఈ యొక్క బిల్లుని తిరిగి పునఃపరిశీలన కోసం రాష్ట్ర శాసనసభకు పంపించడం, లేదా మరొక అంశం ఏంటంటే ఏదైనా ఒక బిల్లు రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఉనికికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటే ఆ యొక్క సదరు బిల్లులో, సో అలాంటి సమయంలో ఆ బిల్లును గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడం జరుగుతుంది. సో ఈ 4 అంశాలు ఏదో ఒకటి చేయాలి. కానీ రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర విషయంలో కానీ ఇతర రాష్ట్రాలు కానీ గవర్నర్స్ బిల్లును ఆమోదించిన విషయంలో సో అపరిమిత కాలాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ అంశం కోసం ఈ 3 రాష్ట్రాలు, కేరళ, తర్వాత తమిళనాడు, పంజాబ్, ఈ 3 రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గవర్నర్ టాపిక్ అనేది ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో చర్చనీయాంశమైంది. సో ఈ గవర్నర్ ఎందుకు ఆ బిల్లును ఆమోదించారు? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం స్టేట్ లెజిస్లేచర్ అంటే 3 ఆర్గన్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి విధానసభ, విధాన పరిషత్, గవర్నర్. సో గవర్నర్ అనే పాత్ర కానీ గవర్నర్ పోస్ట్ అనేది రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఆర్టికల్ 168లో ద స్టేట్ లెజిస్లేచర్ మీన్స్ ద స్టేట్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ద గవర్నర్. సో ఈ 3 అంశాలు ఉంటేనే దాన్ని స్టేట్ లెజిస్లేచర్ అనడం జరుగుతుంది. సో ఈ క్రమంలో స్టేట్ లెజిస్లేచర్, విధానసభ, విధాన పరిషత్ ఆమోదించినటువంటి బిల్లులు గవర్నర్ ఆమోదంతోనే అది చట్టరూపం దాల్చడం జరుగుతుంది. అందుకే గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా గుర్తించవచ్చు. ఓకే, ఇది ఇతనికి శాసనపరమైనటువంటి అధికారాలు ఉండడం వలన సో గవర్నర్ని రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా ఇంటిగ్రల్ పార్ట్గా మనం గుర్తించవచ్చు. సో ఈ క్రమంలో రాష్ట్ర శాసనసభ చేసిన ఏ బిల్ అయినా సరే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. గవర్నర్ యొక్క ఆమోదం తర్వాతనే ఆ సదరు బిల్లులు చట్టంగా రూపుదాల్స్తాయి. సో ఇక్కడ రాష్ట్ర గవర్నర్ ఎందుకు బిల్లును ఆమోదించే విషయంలో డిలే చేయడం జరుగుతుంది? సో దీనికి సంబంధించి రీసెంట్గా 2023లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ విషయంలో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ టైం శంషీర్ సింగ్ కేసు 1974లో ఇవ్వడం జరిగింది. సో ఆ టైంలో సుప్రీంకోర్టు క్లియర్గా ఒక అంశం చెప్పడం జరిగింది. రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లును గవర్నర్కి పంపించినప్పుడు గవర్నర్ విచక్షణ అధికారాలు ఉపయోగించడానికి అవకాశం లేదు. స్పష్టంగా క్లియర్ కట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా 2023లో స్టేట్ ఆఫ్ పంజాబ్ విషయంలో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లుని గవర్నర్ అపరిమిత కాలం పాటు నిలిపివేయడానికి అధికారం లేదు అని స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత తమిళనాడు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కాబట్టి తమిళనాడు కేసు విషయంలో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఏదైనా బిల్లు శాసనసభ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం వచ్చినప్పుడు గవర్నర్ సదరు బిల్లును పునఃపరిశీలనార్థం శాసనసభకు తిరిగి పంపించవచ్చు. సో ఈ క్రమంలో రెండవసారి కూడా శాసనసభ ఉన్నట్టుగా ఆమోదించడం, లేదా కొన్ని మార్పుల చేతులతో బిల్లును ఆమోదించే గవర్నర్ పంపించినప్పుడు గవర్నర్ దాన్ని ఆమోదించాలి. అంతేగాని రాష్ట్రపతి పంపడానికి వీలు లేదు. రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్కి లేదు. సో ఈ 2 కేసులు మనకు కరెంట్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్. ఒకటి స్టేట్ ఆఫ్ పంజాబ్, తర్వాత స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ 2 విషయంలో సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇచ్చిందనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కరెంట్ పాలిటీలో. థ్యాంక్ యూ.